హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు రెసిపీ నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసును ఇంట్లో ఉండే మసాలాతోనే ఈజీగా, సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నిజంగా. కొంచెం డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నాటుకోడి కర్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది సూప్ అండి. నిజంగా పీసులు లేకున్నా కూడా సూపుతో కడుపు నిండా తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసు. ఇప్పుడు కర్రీ కోసం నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఒక 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకోండి క్లీన్ చేసుకొని. ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ని, ఒక 5, 6 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని, ఆ తర్వాత ఇందులో 2 లవంగాలు, 2 చెక్క, ఆ తర్వాత 2 యాలకులు వేసుకున్నాను. ఇందులోనే ఒక 2 బగారాకులను వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. చికెన్ని వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. చికెన్ మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ నేనున్ను మా తమ్ముడు ఇద్దరం కలిసి చేస్తున్నామండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఈ కర్రీని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ కర్రీని ఉడికించుకోండి. గ్యాస్ సిమ్లోనే పెట్టి మంచిగా చికెన్ని ఉడికించుకోవాలి. మనకి నాటుకోడి గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే దీన్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీయకుండానే వేసుకుంటున్నాను. ఇలా వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చికెన్ కర్రీలో. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్టు, ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఉండలు లేకుండా అల్లాన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చికెన్కి అల్లం పేస్టు మంచిగా పడుతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ఎక్కువ చేసుకునేటప్పుడు ఇలానే చేస్తారు. వాటర్ కలిపి అల్లంలో వేస్తారు. నేను అలానే వేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. గ్యాస్ సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 5, 6 పచ్చిమిర్చి, ఆ తర్వాత ఇంకొక ఆనియన్ని నేను పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులోనే 2 టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పచ్చివే వేయడం వల్ల మనకి ఇవి ఉడికేటప్పుడు సూప్ అనేది మనకి చిక్కగా వస్తుందండి నాటుకోడి పులుసు. ఇప్పుడు ఇందులో సైడ్కి కొన్ని వాటర్ వేసుకుంటున్నాను. 2 సైడ్లకి కొన్ని కొన్ని వాటర్ వేసుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి నాటుకోడి ఉడకడానికి టైం బాగా పడుతుంది కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి. అలాగే మీకు సూప్ ఎంత కావాలో చూసి వాటర్ అనేటివి యాడ్ చేసుకోండి. నేను మొత్తం ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి కర్రీ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కొంచెం సూపు దగ్గర పడిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఎందుకంటే నేను పచ్చివే మసాలాలు వేసుకున్నాను కాబట్టి గరం మసాలా కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం సూపు దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర కూడా వేసుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుందండి. మీకు సూపు చిక్కగా కావాలంటే కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. మీకు సూపు పలచగానే కావాలనుకుంటే కొత్తిమీర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. టమాటాలు అనేటివి మీ ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, వద్దంటే స్కిప్ చేయండి. చూడండి సూపు చిక్కగా ఎంత బాగా వచ్చిందో కర్రీ. నిజంగా టేస్ట్ మాత్రం నిజంగా అద్దిరిపోయింది. అంత టేస్టీగా ఉన్నది.
నాటుకోడి అంటేనే సూపే కదండి ఫేమస్. సూప్తోనే కడుపు నిండా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది నాటుకోడి సూపు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.